ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కాదు, ఈరోజు ఏదో మాట్లాడుతూ సూపర్ 6 ఇచ్చేసా, అయిపోయినాయి, అమలు అయిపోయినాయి. అసలు చెప్పడానికైనా కానీ నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీ ఇట్లానే వాళ్ళు చెప్పడానికి మీకైనా అది ఉందా అని. అతను నీ ఫ్రెండ్గా, అతను నీకు సరిసమానం కాబట్టి, లేకుంటే నీ సమాన వయసు కాబట్టి నా మాట అనగలిగాడు. నేను అనలేకపోతా ఉన్నా, నీకు అది ఉందా అని ఆయన అంటాడు ఆఖరికి ఆ రోజున. ఈ రోజున కొమ్మినేని శ్రీనివాసరావు సంఘటనని నిన్న ఎంత జుగుప్సాకరంగా మాట్లాడావు, ఎంత జుగుప్సాకరంగా మాట్లాడేసరికి వినడానికి అసహ్యం వేస్తుంది. ఆడపిల్లకాయలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నమా నువ్వు? టీవీ డిబేట్లలో ఒక వ్యాఖ్యాత ఏదైనా వ్యాఖ్యానిస్తే ఆ వ్యాఖ్యాతకు అక్కడ దాన్ని నడిపించే వారికి కూడా సంబంధం ఏంది? నవ్వాడట, సుప్రీంకోర్టులు చెప్పారు, మీ మొహం మీదే నవ్వారు సుప్రీంకోర్టు జడ్జి, గౌరవ జడ్జిలంతా. ఆఖరికి చంద్రబాబు నాయుడు గారు మీ లాయర్ల మొహం మీద నవ్వితే మీ మీద నవ్వినట్లే గుర్తుపెట్టుకోండి. కుట్ర పన్నాడట, కుట్ర మీ దగ్గర ఉంది. కేవలం ఆడబిడ్డల పేరు పెట్టుకొని వాళ్ళని రెచ్చగొడుతూ ఆ ముసుగులో మీరు సాక్షి ఆఫీసుల పైన దాడి చేసి చూడడం అన్నది చూసాం. బహుశా మీకు సాక్షి అంటే దడ. సాక్షి పేపర్ చూస్తే వణుకు మీకు. మీ యొక్క అబద్ధాన్ని, మీ యొక్క నిజ స్వరూపాన్ని బట్ట బయలు చేసే ఒక వేదిక ఈ రోజున సాక్షి పేపర్ కానీ టీవీ కానీ. మిగతా వాళ్ళని మీరు భయపడిస్తారు, ప్రసారాలు ఆపేస్తారు. ఎక్కువ మాట్లాడితే మాస్టర్ కేబుల్ ఆపరేటర్లు బెదిరిస్తారు మీరు. ఈ రోజున సాక్షి నోరు ముగిద్దామని మీ ప్రయత్నం సుప్రీంకోర్టు మొహం మీద కొట్టలు తీర్పిచ్చింది. ఈ రోజున వెంటనే విడుదల చేయండి. మీ యొక్క విషయాలు తెలుసు, పేపర్లు రాలేదని, లేక సాయంత్రం అయిందని, లైట్ లేదని, ఇటు రకరకాలుగా మీరు మాట్లాడతారు. అందుకనే సుప్రీంకోర్టు మీ యొక్క కథలన్నీ తెలుసు కాబట్టే వెంటనే విడుదల చేయమని మీకు ఆదేశాలు ఇవ్వడం. బాబు గారు ఎన్ని మాటలు మాట్లాడారు, మీ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలేనా? అసలు రామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు గారే గుర్తుకొస్తా ఉన్నారు నాకు ఈ రోజున. ప్రజల ఆకాంక్షలకు మీరు ఇచ్చిన వాగ్దానాలకు వెన్నుపోటు పొడిచి అది ఎక్కడ బయటకు వస్తుందో అని శ్రీనివాసరావు గారిపై ఉన్న పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని 70 ఏళ్ళ ముసలివాడిని చూడకుండా అంత దుర్మార్గం. సాక్షి ఆఫీసులు ఏం చేశాయి? ప్రతి ఊర్లో దాడి. ఏమని? ఏం సంబంధం? శ్రీనివాసరావు గారికి ఏం సంబంధం? ఆ సాక్షి యాజమాన్యానికి ఏం సంబంధం? ఈరోజు మీరు మాట్లాడితే విన్నా నేను. ఈరోజు మీరు మాట్లాడితే నేను విన్నాను. సూపర్ 6 అమలైపోయిందట. ఇంకెవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే నాలుక అని ఆపాడు, మరి మందం అన్నాడు. ఆ మందం మీ ప్రభుత్వానికి, మీ కూటమికి చంద్రబాబు నాయుడు గారు ఆ చర్మం ఏమన్నా మందంగా మారేది మీకే అన్న సంగతి గుర్తుపెట్టుకోని కోరుతున్నా మీ ప్రభుత్వానికి. అసలు మీకు ఏది పరిగణలోకి రాదు. మీకు నిట్టని అబద్ధాలు చెప్తారు. అట్లాగైతే ఒక 5 సంవత్సరాలు కానిలేండి, తీయించండి. ఎవరెవరు ఎన్ని మాటలు విందాం. మీ మంత్రులు ఏం మాట్లాడారు, మీ తాబేదారులు ఏం మాట్లాడారు, ఎంత సంస్కారమైన భాష మాట్లాడారో చూద్దాం రండి. భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక విధుల్ని, హక్కుల్ని కూడా మీరు పక్కబెట్టే కార్యక్రమం.